హాయ్ ఫ్రెండ్స్, మన జంగారెడ్డిగూడెం ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి టెంపుల్ని అయితే విజిట్ చేస్తాకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే ఆలయం లోపలికి వెళ్ళే దారి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. 63 ఏళ్ల క్రిందట చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి ఈ స్వామి కల్లోకి కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న 7 కొండల్లో ఒక కొండపై పారిజాత వృక్షం దగ్గర తన పాదాలు ఉన్నాయని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పారంట. దాంతో ఆ భక్తుడు 7 కొండలు వెతికితే 6వ కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామివారి పాదాలు కనిపించాయంట. ఆ పాదాలు వెలిసిన శిల్పను విగ్రహాలుగా మార్చి చిన్న మందిరంగా మార్చారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండగా వల్ల ఈ ప్రాంతాన్ని గోకులం అని, వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రాంతం వల్ల తిరుమల అని, పారిజాతగిరి వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాతగిరి అని పిలుస్తారు భక్తులు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సైడ్ మార్గం అంటే వాహనాలు వెళ్తాయి. స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ముందుగా వినాయకుడిని అయితే దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ నుండి స్టెప్స్ మీద అయితే వెళ్ళాలి. చుట్టూ ఆహ్లాదమైన పచ్చటి చెట్లతో, పారిజాత వృక్షాలతో మేమైతే ఈ చెట్ల మధ్య అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. మెట్లు పక్కన నుండి అయితే చిన్న చిన్న ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. మేమైతే మెట్ల మార్గం మీద వెళ్తున్నాం. టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇక్కడ ఈశాన్య మూల ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళుతున్నాం. ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ ఆలయం చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఈ ప్రదక్షిణలు చేయడానికైతే గొప్ప విశిష్టత అయితే ఉంది. దేవాలయం ప్రదక్షిణకు విశేష ఫలితం ఉంటుంది. భక్తులు ప్రదక్షిణలు చేస్తే స్వామి నుంచి వెలువడే శక్తిని గ్రహిస్తారు అని భక్తుల యొక్క నమ్మకం.
అద్దాల మేడ పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే అద్దాల మేడ చూడండి. అద్దాల మేడ కింద అయితే స్వామివారి యొక్క పాదాలు అయితే ఉన్నాయి. ఇవే ఫ్రెండ్స్ చూడండి. ఈ ప్రదేశం అనేది ఆలయం యొక్క గోశాల. భక్తులు ఇక్కడ వచ్చి గో పూజ చేస్తారు. పచ్చటి ప్రదేశాల్లో ఉన్న మన జంగారెడ్డిగూడెం అయితే ఇదే ఫ్రెండ్స్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.